హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్గా క్యాబేజ్ కట్ చేసుకుందాం. క్యాబేజ్ మనకి తగిన విధంగా సన్నగా కట్ చేయండి. సన్నగా కట్ చేసిన క్యాబేజ్ను మనం ఇప్పుడు మంచిగా కట్ చేసుకొని నీట్గా ఇప్పుడు క్యారెట్ తీసుకున్నట్లయితే క్యారెట్ మనం సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇది తీసుకున్న దానిని ఏదో చూడండి ఒకసారి ఈ విధంగా కట్ చేసిన. ఇప్పుడు బీన్స్ తీసుకున్నట్లయితే బీన్స్ను ఆ పక్క తొడలు తీసి చూడండి నేను కట్ చేసే విధంగా సన్నగా కటింగ్ చేయండి. ఇలా అయితే కొంచెం టేస్టీగా మంచిగా బాగా ఉంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్ తీసుకున్నట్లయితే క్యాప్సికమ్ ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది, మంచిగా బాగా ఉంటుంది. చూడండి మీకు అర్థమవుతుంది. ఇలా మధ్యలో మిడిల్లోకి వచ్చి 3 ముక్కలుగా చేసుకోండి. 3 ముక్కలు సన్నగా పీసులుగా వచ్చే విధంగా కటింగ్ చేయండి, బాగా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ను, ముందుగా నానబెట్టుకున్న రైస్ను నీళ్ళలోంచి చిన్నగా ఒక చిన్న బొక్కల గిన్నెలోకి వంపుకున్న కొద్దిసేపటికి నీళ్ళంతా పోయిన తర్వాత దాన్ని తీసుకొని మనం ముందుగా కాంచుకున్న నీళ్ళల్లో పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉల్లికాడలు అంటారు, స్పిన్ అని. ఉల్లికాడలని చిన్నగా మెల్లగా దానికి ఉన్న రెడ్ కలర్లో ఉన్నదాన్ని తీసేయాలి. ఇప్పుడు దీనికి ఉన్న వేర్లు మొత్తం నీట్గా తీసుకోవాలి. మనకు వేర్లు అనేది ఉండకూడదు కదా కటింగ్కి. అది తీసిన తర్వాత నీట్గా కొంచెంగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను, ఇలా విధంగా కట్ చేసుకోవాలి. ఒకసారి రైస్ కలపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు రైస్ రెడీ అయింది. చూడండి, ఈ రైస్ని ఇప్పుడు వంపుకోవాలి.
మెల్లగా వంపుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే రైస్ రెడీ అయింది కదా, లేకుంటే మళ్ళీ మెత్తగా అవుతుంది. కాళ్ళ మీద పడకుండా వేడి నీళ్ళు జాగ్రత్తగా వంపుకోండి. ఇప్పుడు మనం గుడ్లు ముందుగానే కొట్టి పెట్టుకోవాలి. అప్పుడప్పుడు డైరెక్ట్గా కొట్టలేము. ఒక డబ్బాలోకి తీసుకోండి, సైడ్కి బాగుంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఆయిల్ పోస్తున్నాను. కరివేపాకు ఆయిల్ కాగిన తర్వాత వేసుకోండి. ఇప్పుడు క్యాబేజీ వేస్తున్నాను. మనం ఫస్ట్లో కట్ చేసుకున్న క్యాబేజీ. చూడండి ఫ్రెండ్స్, ప్రాసెసింగ్ ఇలానే ఉంటుంది. 1 by 1 వేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. కొంచెం కొంచెంగా వేసిన తర్వాత కాయలు కొద్దిగా స్లోగా నెమ్మదిగా తిప్పండి, కలబెట్టండి, అడుగు పట్టకుండా. కొద్దిసేపు ఆగిన తర్వాత ఈ విధంగా అవుతుంది. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత 5 minutes వెయిట్ చేసిన తర్వాత ఈ విధంగా అవుతుంది. చూడండి ఒకసారి కలర్ఫుల్గా అయిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్ తెచ్చుకొని ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేస్తున్నాను చూడండి. ఎగ్ పోసిన 10 నిమిషాలకి ఈ విధంగా అవుతుంది. దీన్ని స్లోగా మెల్లగా నెమ్మదిగా తిప్పుకోండి, కలబెట్టుకోండి. ఇప్పుడు 1 by 1 నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తూ ఉంటాను. వీడియోలో ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా చేయండి.
అయిపోయింది. మనం ఉల్లికాడలు అయితే నేను వేస్తున్నాను ఇప్పుడు. ఈ ఉల్లికాడలు ఇప్పుడు కొత్తిమీర టోటల్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఈ విధంగా చేస్తున్నా. మీరు కూడా అలా వేసుకొని మంచి స్మెల్ వస్తుంది, మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకొని నేనైతే కొంచెం షాంపిల్ కోసం ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నా. దీన్ని ఈ విధంగా అయితే నేను షాంపిల్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకు ఒక లైక్, చిన్న షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.